ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి భారతదేశానికి అంబేద్కర్ రాజ్యాంగంతో గుర్తింపు వచ్చిందని డీసీసీ అధ్యక్షుడు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ పోరాటం, ఆలోచన విధానం నిరుపేదల అభివృద్ధికి బాటలు వేసింది. రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన నిబంధనలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని అన్నారు. సామాజికంగా వెనుకబడిన ప్రజల హక్కుల సాధన కోసం కృషి చేసిన అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని, ఆయన ఆలోచన విధానం కొనసాగించాలని అన్నారు. అణగారిన వర్గాల హక్కుల సాధనకు అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్న రిజర్వేషన్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. నిరుపేదలకు అండగా నిలిచే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. సమాజంలోని నిరుపేదల హక్కుల సాధన కోసం అంబేద్కర్ కృషి చేశారని అన్నారు.